హాయ్. బిగ్ బాస్ చూసారా? చూసా. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది, రీసెంట్ గా రామురావు ఎలిమినేట్ అయ్యాడు కదా, సో సాడ్ గా ఉన్నా. ఎందుకు రామరాతుడు ఉండాలనుకున్నారా? అవును, బాగుంటుంది తను వస్తే, లైక్ తను ఉంటే విన్ అవుతాడని చెప్పి అనుకున్నా, కానీ ఎలిమినేట్ అయిపోయాడు. ఈ బయట ఉన్న ఓటర్స్ ఎలిమినేట్ చేయలేదు కదా, ఆయన సెల్ఫ్ అందుకే కదా. గేమ్ ఆడలేనని చెప్పి మరి వెళ్ళిపోయాడు కదా. బట్ అలాంటి వ్యక్తిని మీరు గెలవాలని అనుకున్నారా? అవును, వయసు అంటే బాగుంటాడు అండ్ సాంగ్స్ కూడా చాలా హిట్ అయ్యాయి కదా, చాలా సాంగ్స్ హిట్ అయ్యాయి. సో సాంగ్స్ పరంగా కాదు కదా, బిగ్ బాస్ లో అన్ని ఆల్ రౌండర్ గా నిలిస్తే తప్ప బిగ్ బాస్ కప్ ఇవ్వడు. బట్ ఏ విధంగా రాము రాథోడ్కి మీరు కప్పు కావాలి ఇవ్వాలి అని అనుకున్నారు? ఇలాంటి క్వశ్చన్స్ ఎట్లా నేను చెప్పలేదు. సుమన్ శెట్టి ఎలా ఆడుతున్నారు? తను కూడా బాగా ఆడుతున్నాడు, చూసా. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు. 10 మెంబర్స్ ఉన్నారు నామినేషన్ లో, ఎక్సెప్ట్ ఇమాన్యుయల్ ఒక్కటి తప్ప మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరెవరు ఉన్నారు? ఫస్ట్ అందరూ ఉన్నారు. ఎవరు పేరు చెప్పండి. తనూజ ఉంది, కళ్యాణ్ ఉన్నాడు, డిమాన్ పవన్ ఉన్నాడు, అండ్ సంజన ఉంది, భరణి గారు ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ అందరూ ఉన్నారు. తనూజ ఎలా ఆడుతున్నారు? నాకైతే టూ ఎపిసోడ్స్ చూసా, లైక్ 2 weeks ఏం చూసా. తనూజ అయితే ఉండాలి అనుకుంటున్నా, తను గేమ్ బాగా ఆడుతుంది అండ్ బాగా చెప్తుంది ఒకరికి, తను బాగా ఆడుతుంది, సో తనే వినడానికి రా. ఇమాన్యుయల్ సారీ అండి, నాకు తెలియదు.